ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకపోతే నిజంగా వీళ్ళందరూ ఇంత దూరం రాకపోయేవాళ్ళు. మీరు ఇంకా కూడా అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చినారో బాధితులు వాళ్ళు నిజంగా చాలా భయపడుతున్నారు. వీళ్ళే కాదు మమ్మల్ని కూడా భయపెడుతున్నారు. చాలా మంది ఫోన్లు చేసి కాల్స్ చేసి చాలా చాలా భయపడుతున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఏదున్నా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీరు పిచ్చి 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 మాటలు మాట్లాడితే మాత్రం లీగల్ యాక్షన్స్ పక్కా తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు సంపత్ నాయక్ గారిని నమ్మో, అశోక్ గారిని నమ్మో ఇంతమంది బయటకు వస్తున్నారు. నెక్స్ట్ కూడా చాలా మంది రాబోతున్నారు. అండ్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇన్ని రోజులు మంగ్లీ గారికి సంబంధం లేదు, మంగ్లీ గారికి సంబంధం లేదు అన్నారు కదా. డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మంగ్లీ గారికి సంబంధం ఉంది. మంగ్లీ గారికి సంబంధం ఉంది కాబట్టే వాళ్ళ తమ్ముడు మూటలు మోసినట్టు డప్పుల బాగులు ఎందుకు మోసాడు? నా తమ్ముడు అండి, నా తమ్ముడికి ఏం తెలియదు, ఈయననే నా డప్పులు తీసుకున్న ఫేస్ అని అడిగారు మంగ్లీ గారు. మరి మీ తమ్ముడే కదా శివ చౌహాన్ అంటే, మీ తోడబుట్టిన తమ్ముడే కదా. ఇప్పుడు మీరు ఎవరికి ఆన్సర్ చెప్పుకుంటారు, ఎలాగ ఆన్సర్ చెప్పుకుంటారు చెప్పండి. అండ్ ఎవరైతే మిగతా నాయకులు అందరూ ఉన్నారో, ఈ అమ్మ కూడా మన గిరిజన బిడ్డే. ఈ అమ్మ కాలు పట్టుకుందంట. మీరు ఇప్పటికైనా ఆలోచించి బయటకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిగతా నాయకుల్ని కూడా. థ్యాంక్ యూ. కొన్ని రోజులుగా నేను అక్కడ పనిచేస్తున్నా తర్వాత అక్కడికి శివ చౌహాన్ వచ్చిండు. ఎప్పుడంటే ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు శివ చౌహాన్ వచ్చిండు. అక్కడ శివ చౌహాన్ అన్న వచ్చినప్పుడు అక్కడ నాకాడ పైసలు ఉండేది. ఆ పైసలు ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు మా నాన్న మేము కలిసి మా విలేజ్లలో మా అక్క సొమ్ములు పెట్టి అవి అన్ని డబ్బులు తెచ్చి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అది విష్ణు కాంప్లెక్స్ లో 317 నెంబర్ అల్లా నా డబ్బులు ఉండేది. మొత్తం బీరువాల డబ్బులు ఉండేది. ఆ డబ్బులు అరే మధు పోతాయి సార్, ఇది పైసలు పోతాయి, మరి ఎవరికి ఇవ్వాలి, మీకు ఇవ్వాలా లేకుంటే అల్లనే ఉంచనా అని అంటే ఒక 10 నిమిషాలు ఆగాని అన్నాడు. 10 నిమిషాల తర్వాత కింద నుంచి బండి తెచ్చిండు. డ్రైవర్ బండికి లేరు, వేరే అతను మా టీం నుంచి అబ్బాయి వచ్చిండు. ఆ టీం అబ్బాయి నేను కలిసి ముగ్గురం కలిసి శివ చౌహాను, వర్త్యా వీటల్, రమావత్ రమేష్, నేను ముగ్గురం కలిసి అక్కడి నుంచి ఆ 30 లక్షలు విష్ణు కాంప్లెక్స్ లోపల నుంచి తెచ్చి కార్లో పెట్టి, అదే విధంగా మనకు హైదరాబాద్ కోకాపేట ఉంది కదా, కోకాపేట ఇప్పటికి కూడా ఆ సర్వీస్ రోడ్డు తెలుసు. ఆ రోడ్ కాడ నేను బండి ఆపినాం. అక్కడ నుంచి అటు నుంచి వచ్చినప్పుడు అవుటర్ నుంచి ఇటు వస్తే అక్కడ బండి ఆపినాం. బండి ఆపిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని మాకు లోపల కూర్చోబెట్టిన తర్వాత పక్కన నుంచి ఇంకో బండి వచ్చింది. మా అంటే ఒక 5-6 నిమిషాలు, 10 నిమిషాలు వేసుకుందాం. 10 నిమిషాల తర్వాత బండి వచ్చింది. బండి వచ్చిన తర్వాత సర్వ పక్కన బండి వచ్చింది. తమ్ముడు బ్యాగీ అని అన్నాడు. తమ్ముడు బ్యాగీ అంటే నేను వెనక సీట్లో ఉన్న ఓనర్ సీట్ నుంచి బయటికి తెచ్చి ఆయన చేతిలో ఇచ్చేసిండు. ఆ కారు వెనక ముందులపాయ, ఈయన వెనక నుంచి సైడ్ నుంచి అక్కడ ఒక వాళ్ళది సిగ్నల్ ఉంటాయి, సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే వాళ్ళకి ఇంటికాడ వాచ్మెన్ ఆయనకి డైరెక్ట్ గుర్తుపట్టి లోపల డైరెక్ట్ బండి పంపించిండు. అక్కడ పోయి అక్క కూడా ఉంది, అక్కతో ఒక ఫోటో దిగుదాము. ఇక్కడ ఇన్ని డబ్బులు రోడ్డు మీద ఎవరైనా ఇస్తారా? సరే, ఒక ఇంటికాడ పైసలు ఇస్తారు, ఏదో ఒక ఆఫీస్లో పైసలు ఇస్తారు. అదేవిధంగా రోడ్డు మీద పైసలు ఎట్లా ఇస్తామని నేను కూడా, మా డౌట్ ఇద్దరిది అట్లనే ఉన్నది. అదేవిధంగా మేము పోయి ఇక్కడ వచ్చినామని ఒక చిన్న ప్రూఫ్ తీసుకోవాలని ఒక చిన్న ఫోటో తీసుకుందాం. మా కానీ అన్న మంగ్లీ అక్కతోనే అన్న ఆ మాట అన్న. ఇక నేను ఇప్పటికిప్పుడు వస్తున్నా కదా బయటికి. అయితే ఆమె అంతకుముందు అన్ని డ్రామాలు చేస్తున్నా, ఇంటికాడనే ఉన్నా. కొన్ని కారణాలుగా నాకు భయపెట్టిస్తేనే నేను చెప్పలేనా ఈ విధంగా. నేను ఇప్పుడు వస్తున్నా. మొన్న ఇవాళ 3 రోజుల నుంచి నేను బయటకు వస్తున్నా. ఇంతకుముందు నాకు మధు ఆల్రెడీ అది కొన్ని మ్యాటర్ ఉన్నాయి, అది నిన్న లైవ్ కూడా చెప్పిన. నాకు కొన్ని కారణాలుగా నాకు భయపెట్టించిండు. నేను అల్లనే కూర్చున్నా. రమావత్ మధు చెప్తా, డైరెక్ట్ చెప్తానా. సరే, అదే విధంగా ఒక ఫోటో తీసుకుందామని అన్న అక్కకు. తమ్ముడు ఇక్కడ వద్దు, ఫోటోలు వద్దు, ఎక్కడైనా ప్రోగ్రాంలో ఫోటోలు దిగాలి కానీ ఇట్లా ఇంటికాడ వచ్చినప్పుడు ఫోటోలు దిగొద్దు, అట్లాంటి వద్దు అని నాకు అన్నది. సరేలే, వాళ్ళు ఏముండదో, మనకు కూడా ఏం అవసరమా, ఎక్కువ ఫోన్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్ అక్కడ మదుకుపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ నేను ఆఫీస్లో పనిచేస్తున్నా కానీ నీకెందుకు అక్కడ పోయినప్పుడు నువ్వు ఇచ్చేసి రావాలి కదా, నీకెందుకని అంటారని నేను మళ్ళీ ఆయనకి మీకు నేనేమనలే. తర్వాత కనీసానికి ఒక ఫోటో శివన్నతో నేనే దిగుదాం, ఇక్కడ వచ్చినని కనీసాన్ని నేను ఇక్కడ వచ్చి పైసలు ఇచ్చినా అని మా సార్కి చూపెట్టాలని ఒక ఫోటో దిగిన. అదే ఫోటో తీసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయినా. నేను వర్త్యా వీటలు ఇద్దరము ఇంటికి వెళ్ళిపోయినాము. మంగళక్క నేను పైసలు ఇచ్చింది కోకపేటలో ఒకసారి. సెకండ్ టైం ఎక్కడ అని అంటే
వద్దిపట్ల అంటే వద్దిపట్ల పలుగుతండకు వచ్చింది. వద్దిపట్ల పలుగుతండ ఈ ఫోటో అంటే వీళ్ళు ఉన్న ఈ ఫోటో మొత్తం నేనే తీసిన. అంటే వాళ్ళు ఇట ఉన్నప్పుడు నేను ఇటు నుంచి నేను తీస్తున్న అబ్బాయి నేనే, ఇటు నుంచి ఫోటో తీస్తున్నా నేనే. అది ఆ మాట ఆమె కూడా తెలుసు. నేను అక్కడ పోయినా 2 గంటలకు, నాకు నా పెద్ద బైక్ ఉంటుంది జిక్సర్ బైక్ తీసుకొని అక్కడ పోయినా నైట్ 2 గంటలకు. ఆ ఫోటో దిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్నా, 5 నిమిషాలు కూడా ఆయన దగ్గర రాలే, ఆయన పక్కన కూడా కూర్చోబెట్టలే, కొంచెం దూరానే ఉండని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. తర్వాత ఆ ఫోటో తీసిన తర్వాత నేను పోతే మల్లెపల్లి వెళ్ళిపో, ఆఫీస్ వెళ్ళిపో, లేకుంటే ఇంటికాడ పోయి మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకోపో అని అన్నాడు. అక్కడ నుంచి కొన్ని డబ్బులు నాకాడ నుంచే కదా కలెక్షన్ అయినాయి, అవి తీసుకోపోయినా నేను ఇప్పటిదాకా నేను ఏ మైక్ దగ్గర పోలే. ఫస్ట్ టైం నేను ఇంతమందిలో నేను ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఏ ప్రోగ్రాంలో కూడా పోలే, ఎక్కడ కూడా మాట్లాడలే. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నది ఇంత ముందులో. అక్కడ నుంచి కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు శివచవాన్ కూడా 2 సార్లు వచ్చిండు శివచన. ఒకటేసారి 70 లక్షలు ఇచ్చిన. అది ఏ బ్యాగ్లో ఇచ్చిన? మనకు టూరిస్టు పోయే బ్యాగుల పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగ్లో ఇచ్చిన పైసలు. 2 టైం ఇచ్చిన.